ఇవాల్టి మార్కెట్ లో హెడ్లైన్స్ చూసారా అండి? అదాని వాళ్ళు ఆల్మోస్ట్ $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ కోసం చేస్తున్నారని, లేదు అంటే మన ఇండియాలో $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు అయితే ఏఐకి సంబంధించి జరుగుతున్నాయని, ఇన్ఫోసిస్ ఆంథ్రోపిక్ తో డీల్ జరిపిందని ఇవాళ స్టాక్ మార్కెట్లు అయితే పాజిటివ్ గా ఉన్నాయండి. ఈవెన్ ఇవాళ నా పోర్ట్ఫోలియో కూడా 1% పాజిటివ్ గా ఉంది. అయితే ఇక్కడ మార్కెట్లు పాజిటివ్ గా ఉండడం, లేదు అంటే పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉండడం, ఈ ఐటీ సెక్టార్ కి సంబంధించి పాజిటివ్ న్యూస్ రావడం, మార్కెట్ లో ఇవే హెడ్లైన్స్ అనుకుంటున్నారా? ఇవాళ నేను సూటిగా అడిగే ప్రశ్నలకు ఒకసారి ఆన్సర్ మీరే ఆలోచించండి. అదాని గారు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేశారండి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. కానీ ఆ $100 బిలియన్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మీ నుంచి, నా నుంచి, మనలాంటి ఇన్వెస్టర్ల చేతుల్లోంచే. ఆయన పైసా ఒక్కటి కూడా పెట్టరండి. నేను ఇదేమి నెగిటివ్ గా చెప్పట్లేదండి, కానీ గమనించండి అసలు ఇండియాలో ఏం జరుగుతోంది. నిన్నటి వరకు అసలు ఏ వల్ల ఐటీ సెక్టార్ స్టాక్స్ పడిపోతున్నాయి. ఇవాళ అదే కంపెనీస్, ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ డీల్ జరపడం వల్ల ఐటీ స్టాక్స్ పెరిగాయి, ఐటీ ఇండెక్స్ కూడా పెరిగిందండి. అందరూ కూడా ఏం చెప్తున్నారు? ఐటీ స్టాక్స్ కి ఇది పాజిటివ్ విషయం అని చెప్తున్నారు. కానీ ప్రమాదం ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నదే ఐటీ ఉద్యోగులకి. ఎవరైతే ఇక్కడ ఏఐని అడాప్ట్ చేసుకోలేకపోతారో వైట్ కాలర్ జాబ్స్ ఖచ్చితంగా మాయమైపోతాయనే విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, రియాలిటీని మనం గుర్తించాలి ఎప్పటికైనా. ఆంథ్రోపిక్ ఏఐ వల్ల ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ పోతాయన్నది నిజం. ఇప్పుడు నిన్నటి వరకు మార్కెట్లు ఎందుకు పడిపోయి? జాబ్స్ పోతాయనే. ఇప్పుడు అవే కంపెనీస్ ఇప్పుడు ఏఐని డైరెక్ట్ గా డీల్స్ చేయడానికి ఒప్పేసుకున్నాయి. అంటే ఇండైరెక్ట్ గా ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అయిపోతుందండి. నిన్నటి వరకు అడాప్షన్ గురించి మాట్లాడుకున్నాం, కంపెనీస్ అప్పుడే రెడీ అయిపోయి. ఇది కాస్త నెగటివ్ విషయం అండి. బట్ మార్కెట్ లో ఉండాల్సిన అసలైన హెడ్లైన్స్ ఇవి కాదు. మనం గమనించాల్సింది మన ట్రేడ్ డెఫిసిట్ గురించి, మన రూపాయి గురించి, మన ఇన్ఫ్లేషన్ గురించి. ఇవాళ మార్కెట్లు పెరిగిపోయి సంతోషమే, ప్రాఫిట్లు ఉన్నాయి సంతోషమే పోర్ట్ఫోలియోస్ లో. కానీ నెక్స్ట్ ఏం జరగబోతోంది ఒక క్లారిటీ వచ్చిందా మీకు? మార్కెట్ లో న్యూస్ ఉన్నది చాలా పెద్ద ఇంపార్టెంట్ న్యూసే, కానీ మనకి ఇంపాక్ట్ చేసి మన పోర్ట్ఫోలియోస్ కానీ, లేదు షార్ట్ టైమ్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమున్నాయని చెప్పడం నా ఉద్దేశం ఇవాళకైతే. సో ఇవాళ నేను చేస్తున్న ఈ వీడియో ఫార్మేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోలో ఎక్కడి నుంచి మనం 3 విషయాలు కవర్ చేద్దామండి. ఒకటి, మన ఇండియన్ కంపెనీస్ కొన్ని ఏఐ కంపెనీస్ తో డీల్స్ జరుపుతున్నాయి. ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, వాటి గురించి తెలుసుకోవాలి. రెండోది, గ్లోబల్ గా ఉన్న ఏఐ కంపెనీస్ మన ఇండియాకి ఎందుకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇదే టైంలో గ్లోబల్ గా ఉన్న కొన్ని సంస్థలు, ఏఐ కంపెనీసే ఐటీ సెక్టార్ గురించి నెగిటివ్ గా ఇంకా మాట్లాడుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? నేను సరిగ్గా 2 రోజుల క్రితం చెప్పానండి, నెక్స్ట్ వారం రోజుల పాటు, లేదు అంటే 7-8 రోజుల పాటు ఖచ్చితంగా మార్కెట్ లో అటు చైనాలో కానీ, ఏషియన్ మార్కెట్స్ లో కానీ, ఈవెన్ యుఎస్ లో కూడా హాలిడేస్ ఉన్నాయండి. ఈ టైంలో గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి ఫర్దర్ గా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, కొన్ని స్టాక్స్, ఒక కంపెనీకి రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన ఒక కంపెనీ ఆల్మోస్ట్ 49% 50% పెరుగుతుందని కామెంట్స్ చేస్తుంటే, కొన్ని ఆటో కంపెనీస్ ఇక్కడ నుంచి 50% కూడా పడిపోతాయని చెప్పి, ఎస్పెషల్లీ ఓలా గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక డెడికేటెడ్ వీడియో చేసుకున్నామండి మార్నింగ్. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ గ్రూప్ లో నేనైతే పోస్ట్ చేశానండి, మన ఛానల్లో కూడా కనిపిస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఈ స్టాక్ కొనండి, అమ్మండి, పడిపోతుంది, పెరిగిపోతుంది అని చెప్పడం కాదండి. అసలు నిజంగా బిజినెస్ ఏం జరుగుతోంది, ఒక సామాన్య ఇన్వెస్టర్ గా మనకు అర్థం కావాలి కదా పరిస్థితి ఏంటనేది. ఇది మీకు 100% ఖచ్చితంగా అర్థమయ్యే సినారియో అండి. ఇది మిస్ అవ్వకుండా చూడండి. సో ఇవాళ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగిందండి, 25,700 దగ్గరలో క్లోజ్ అయింది. నా పోర్ట్ఫోలియో 1% పాజిటివ్ గా ఉంది. 1820 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే 1100 స్టాక్స్ వరకు నెగిటివ్ గా ఉన్నాయి. అంటే బుల్లిష్ పవర్ ఇవాళ బాగా కనపడిందండి. నిన్న వీడియోలో మనం చాలా క్లియర్ గా మెన్షన్ చేసుకున్నాం, నిన్న వచ్చిన బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ కానీ, మార్కెట్ లో వచ్చిన రికవరీ కానీ చాలా స్ట్రాంగ్ గా కనబడిందని. మేబీ దాని ఇంపాక్ట్ ఇవాళ మనకు కనబడిందండి. అంతేగాని మార్కెట్ లో ఉన్న ఏ న్యూస్ ఎక్సెప్ట్ ఏఐకి సంబంధించి, లేదు ఐటీ సెక్టర్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ తప్పితే మనకి పెద్దగా మార్కెట్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసిన న్యూస్ అయితే లేదు. ఇవాల్టి వీడియోలో గ్లోబల్ న్యూస్ కన్నా ఇంపార్టెంట్ గా కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందండి. అందుకే ముందు 3 స్టాక్స్ గురించి ఫస్ట్ నేను చెప్తున్నా, ఇవి మిస్ అవ్వకుండా చూడండి. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చూపించండి. మార్కెట్ లో భయంకరమైన వాల్యూమ్స్ తో కొన్ని స్టాక్స్ ఇవాళ పెరిగాయండి. ఈజ్ మై ట్రిప్ ఇవాళ అప్రాక్స్ గా 14% వరకు ఆర్ అబోవ్ మనకి పెరుగుతుండడం గమనించామండి. ఎంత వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుందంటే గడిచిన 20 రోజుల్లో కానీ, లేదంటే ఓవరాల్ గా ఉన్న వాల్యూమ్ తో 40x వాల్యూమ్ తో ఇవాళ ట్రేడ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ట్రాప్ అవ్వచ్చు. మీరు గమనించండి, ఇండియాకి సంబంధించి, లేదు ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా న్యూస్ రాకముందు కానీ,
రిజల్ట్స్ ప్రకటించే ముందు కానీ ఈ కంపెనీస్ చాలా సార్లు ఇలాంటి ప్రయోగాలే చేశాయండి. ప్రతిసారి కూడా ఇన్వెస్టర్లు ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి అనే ముందు ఫండ్స్ రైజ్ చేస్తున్నాము అని చెప్పారు. సో ఇలాంటి సినారియోస్ ఎప్పుడు జరిగినా 90% రిటైల్ ఇన్వెస్టర్లు ట్రాప్ అయిపోతారండి. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేసుంటే స్టాప్ లాసెస్ మిమ్మల్ని కాపాడుతాయి. అంతకు మించి ఎక్కువ నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు. ఇక నెక్స్ట్ ఓలా గురించి మాట్లాడుకోవాలి. పొద్దున్న ఒక డెడికేటెడ్ వీడియో చేసుకున్నామండి. అది మీరు 100% నా కోసం కాదండి, మీకోసమైనా చూడాలి. అట్లీస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఈ కంపెనీ ఇవాళ ఆల్మోస్ట్ 3x వాల్యూమ్స్ తో డౌన్ అయిపోతుందండి. ఎప్పుడైతే ప్రైస్ డౌన్ అనేది ఒక వాల్యూమ్ తో జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మనకి నెగటివిటీ వచ్చేస్తుంది. అండ్ చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు ఇక్కడ నుంచి స్టాక్ ఇంకా 50% వరకు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలాగా కామెంట్స్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త. ఇలాంటి స్టాకుల్లో చాలా మంది ఇరుక్కుపోతున్నారండి. 13 రూపాయల స్టాకు, 30 రూపాయల స్టాకు. సో ఇలాగా తక్కువ రేట్లకు వస్తున్న స్టాక్స్ లో పొరపాటున వస్తున్న ఒక చిన్న పాజిటివ్ న్యూస్ల వల్ల మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నామండి. ఎస్పెషల్లీ తెలియని ఇన్వెస్టర్లు. అదే టైంలో ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు. ముందు చెప్పుకున్న ఈజ్ మై ట్రిప్స్ అవ్వచ్చు, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓలా అవ్వచ్చు, ప్రమోటర్ వాటాలు తగ్గిపోతున్నాయి. ఇక టెక్స్మెకో రైల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కూడా మనకి ఆల్మోస్ట్ 11% అబౌవ్ పెరుగుతుంటే ఇంట్రడక్షన్స్ లో చూసామండి. ఇక్కడ కూడా 40x వాల్యూమ్స్, అంటే నార్మల్ గా ట్రేడ్ అవుతున్న వాల్యూమ్స్ కన్నా 40 టైమ్స్ వాల్యూమ్స్ తో ఇవాళ ట్రేడ్ అవుతున్నాయి. ఇలాంటి స్టాక్స్ లో మనం కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఐదర్ ఆపర్చునిటీ అయినా మిస్ అయిపోతాం, లేదు డబ్బులైనా పోగొట్టుకుంటామండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ స్టాక్ గురించి ఏం న్యూస్ వచ్చింది అసలు మీరు కామెంట్ సెక్షన్ ఒకసారి చెప్తారా? ఎందుకంటే నేను ఒక న్యూస్ చెప్పినప్పుడు అది నిజంగా ప్రైస్ ని ఇంపాక్ట్ చేసేదైతే ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి. కానీ ఎటువంటి న్యూస్ లేకపోయినా, లేదు మార్కెట్ లో వాల్యూమ్స్ తో పెరుగుతున్నా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు అసలైన విషయం అండి, గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్ ను కూడా ఎఫెక్ట్ చేస్తున్న ఒక విషయం ఏంటి అంటే, ఇండియాలో జరుగుతున్న ఈ ఏఐ సమ్మిట్ లో నందన్ నీలేకని గారు కానీ, లేదు అంటే రిమైనింగ్ సిఇఓస్ గారు చేస్తున్న కామెంట్స్ వల్ల ఇవాళ మన మార్కెట్ లో పాజిటివిటీ వచ్చింది. బట్ ఏం కామెంట్స్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఇవాళ నిఫ్టీ ఐటీ 3% అబోవ్ పెరిగిందండి. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 4% అబోవ్ పెరిగింది. ఒక్కసారిగా ఐటీ సెక్టార్ లో వస్తున్న రికవరీ చూసి బాటమ్ ఫామ్ అయిపోయిందా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్లోబల్ గా ఉన్న సంస్థలు స్టిల్ ఐటీ సెక్టార్ లో లోవర్ లెవెల్స్ లో ఉన్న వైట్ కాలర్ జాబ్స్ గురించి స్టిల్ ఇంకా భయపడుతున్నారు. ఈవెన్ అసలైన విషయం ఏంటి అంటే, జనాలు ఏదో మీటింగ్ జరిగింది, మనకి ఏదైతే డీల్ అయిపోయింది, మార్కెట్లకు పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారండి. ఇప్పుడు నిన్నటి వరకు ఏఐ గురించి ఏంటి భయం ఉందండి? ఇది వస్తే మనకు జాబులు పోతాయి అంటున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు డీల్ జరిగిందండి. ఈ డీల్ జరగడం వల్ల అంటే డైరెక్ట్ గా మనకి ఏఐ ఇప్పుడు రీప్లేస్ చేయడానికి మార్గం కూడా సుగమం అయిపోయింది. ఇది గుడ్ న్యూస్ ఎలా అవుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి అనుకున్నాం, అనుకున్నట్టే ఏఐతో డీల్స్ జరుగుతున్నాయి, కానీ మార్కెట్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎంతమంది పప్పులో కాలేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినాలండి. సో ఇప్పుడు ఏం డీల్ జరుగుతోంది అంటే, మన ఇండియాలో మన గవర్నమెంట్ అలౌ చేసే ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి సెగ్మెంట్ లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి డీల్ అయితే జరిగింది. ఇన్ఫోసిస్ ఈ క్లాడ్ వాళ్ళతో డీల్ జరుపుకుందండి. కానీ ఇదే క్లాడ్ గురించి అమెరికాలో నెగటివిటీ వస్తుంది. మీకు తెలుసా, అమెరికాలో సెక్యూరిటీ నిఘా సంస్థ అయిన పెంటగాన్ వాళ్ళు ఇప్పుడు ఈ క్లాడ్ ని కాస్త పక్కన పెడదామని చూస్తున్నారండి. కారణం ఏంటి? లిమిటేషన్స్. జనరల్ గా ఇక్కడ క్లాడ్ కాస్త పాజిటివ్ గా ఉందండి. ఈవెన్ అమెరికా తాలూకా నిఘా సంస్థ కాస్త ఎక్కువ నెగటివ్ గా మనకు ప్రొజెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు విషయం గమనించండి, అమెరికా వాళ్ళు క్లాడ్ ని ఎందుకు వద్దనుకుంటున్నారు, లేదు ఎందుకు సైడ్ లైన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, లిమిటేషన్స్ కారణంగా. మాకు అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేలాగా, మాకు లిమిటేషన్స్ లేకుండా కావాలి, ఏ విషయంలోనైనా మాకు ఏ పని చేయాలనేలాగా అమెరికా నుంచి మనకు ఒత్తిళ్ళు వస్తున్నాయండి. కానీ క్లాడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా చెయ్యకూడదు, దానివల్ల ఇబ్బంది వస్తుందనేలాగా సెక్యూరిటీ కన్సర్న్స్ చూపిస్తున్నారండి. ఇప్పుడు ఇండియాలో కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ వినండి. మనకి అవకాశం ఉన్న ప్రతి సెక్టార్ లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, లోవర్ లెవెల్స్ లో ఉన్న ప్రతి ఐటీ ఎంప్లాయీకి ఇది నెగటివ్ న్యూస్. కంపెనీస్ కాదండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, నిన్న మొన్నటి వరకు కంపెనీస్ దెబ్బతింటాయి అనుకున్నారు, ఇప్పుడు కంపెనీస్ శుభ్రంగా డీల్స్ జరుపుకుంటున్నాయి. సో ఇప్పుడు నష్టపోయేది ఎవరండి? స్కిల్ లేని మనలాంటి ఒక నార్మల్ ఎంప్లాయీసే. ఇది మనం కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. దీని తాలూకా ఎఫెక్ట్ మనకి తెలియకుండా రావచ్చు మార్కెట్లో. ఇవాళ స్టాక్ పెరిగిపోయింది, మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి దానికన్నా
రేపొద్దున ఎంతమంది జాబ్ దీనివల్ల నష్టపోతున్నారు, ఎంత కష్టం అవుతుంది మరి కాస్త జాబ్ సంపాదించడం అనేది మనం కాన్సన్ట్రేషన్ చేయాలండి. మార్కెట్ కోసం కాదు, మనలాంటి ఒక సాధారణ మనిషి కోసం మనం ఆలోచించాలి. ఇక్కడ నేను చేస్తున్న ఒకే ఒక్క కామెంట్ మీలో ఎంత ఆలోచన క్రియేట్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. నందన్ నీలేకని గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఏఐ అనేది ఇన్ఫోసిస్ కానీ ఎటువంటి ఐటీ కంపెనీస్ కానీ నెగటివ్ కాదు. ఇప్పుడు వస్తున్న ఈ ఏఐ జాబ్స్ ని ఎలిమినేట్ చేయదు కానీ జాబ్స్ ని చేంజ్ చేసేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనివల్ల మార్కెట్లు పెరిగాయండి. కానీ అసలు విషయం తెలుసా, ఒక్కసారి వినండి. సో ఫైనల్ గా ఐటీ సెక్టార్ లో ఇప్పుడు మనకి కంప్లీట్ గా ఏఐతో డీల్స్ జరగడం ఇంపార్టెంట్ కాదు, లేదు ఎంతమంది ఎంప్లాయీస్ తాలూకా రిస్క్ మనం ఫర్దర్ గా చూస్తాం అనేది కాదండి. ఇక్కడ మనం గమనించాల్సింది, ట్రాక్ చేయాల్సింది ఏంటి అంటే ఏఐ తాలూకా ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ కంపెనీస్ ఎంత స్పీడ్ గా చేస్తున్నాయి అనేది మనం ఫోకస్ చేయాలి. దీన్ని బట్టే నెక్స్ట్ ఐటీ సెక్టార్ లో చాలా చాలా మార్పులు రాబోతున్నాయండి. నేను ఇది కొత్తగా చెప్తున్న మాట కాదు. అమెరికాలో మెటా అనే కంపెనీ ఏఐ వల్ల డబ్బులు సంపాదిస్తుందండి. అమెజాన్ కూడా, మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళ స్టాక్స్ గిరగిర కింద పడుతున్నాయి. కారణం ఏంటి, వాళ్ళు సంపాదించలేకపోతున్నారు ప్రస్తుతానికి. అందువల్లే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. వస్తున్న న్యూస్ కన్నా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందనే క్లారిటీ మనకి ఇంపార్టెంట్ గా ఉండాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, అదాని గారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న ఈ డేటా సెంటర్స్ వల్ల ఎవరికి లాభం? అదాని గారి కంపెనీస్ కి లాభం, లేదు అంటే ఆ అదాని గారి కంపెనీస్ లో పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్స్ లాభం. ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించండి. అదాని గారు సింపుల్ గా డబ్బులు రైజ్ చేస్తారండి, అప్పు కూడా చేయట్లేదు, ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. మేము ఫలానా కంపెనీ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు, మనందరం పొలోని పెడతాం, డబ్బులు సంపాదించుకుంటారు, అంతే. సో రేపొద్దున్న మీరు, నేను, మనలాంటి ఇన్వెస్టర్లే దీంట్లో భాగస్వాములుగా అవుతున్నాం కానీ అదాని గారు చేస్తున్న రిస్క్ అయితే ఏమీ లేదు. ఈ న్యూస్ ని ఒక భూతద్దంలో చూపించి, ఇది నెగిటివ్ కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, అదాని గారి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదు. అలా అని చెప్పి ఇదేదో ఇక్కడ మోసం జరిగిపోతుంది అని చెప్పట్లేదు. జరుగుతున్నది మంచే, కానీ మనకి ఎంతవరకు ఉపయోగం? ఒకవేళ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని రోజుల పాటు మార్కెట్ లో న్యూస్ వాళ్ళు రియాక్ట్ అవుతాయి, మళ్ళీ కొన్ని రోజులు చెప్పబడతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇప్పుడు జరుగుతున్న ఈ డీల్స్ అన్ని కూడా 2030కి లేదు అంటే 2047కి మాట్లాడుతున్నారండి. అదాని గారు $100 బిలియన్ డీల్ అనగానే ఇవాళ స్టాక్ పెరిగింది. కానీ మనకి గవర్నమెంట్ 2047 వరకు ట్యాక్స్ హెవెన్ ప్రకటించింది. దీని అర్థం ఏంటండి, ఇవాళ రేపట్లో అయిపోయేది కాదు. ఈ న్యూస్లు చూసి తొందరపడిపోయే మనలాంటి ఇన్వెస్టర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా డీటెయిల్ గా మాట్లాడకుండా మీకు రెండు పాయింట్స్ లో చెప్తానండి. ఫస్ట్, గ్లోబల్ గా ఉన్న బ్రోకరేజ్ సంస్థలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ స్టిల్ ఈ ఏఐకి సంబంధించి కోడింగ్ విషయంలో లేదు డెవలపర్స్ విషయంలో భయపడుతూనే ఉన్నారు. ఇది ఇంకా మనం గమనించాలి. రెండోది, ఏ డేటా సెంటర్ కానీ ఈ న్యూస్ల వల్ల మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో ఆపర్చునిటీస్ వస్తాయి. అసలైన డేటా సెంటర్ల అభివృద్ధి 2 సంవత్సరాల తర్వాతే మనం చూస్తామండి. నిన్న వీడియోలో చెప్పుకున్నాం, ఫస్ట్ ఏ తాలూకా డేటా సెంటర్లు డెవలప్ అవ్వాలన్నా, ఏ ఫర్దర్ గా మన దాంట్లో రావాలన్నా ఇన్వెస్ట్మెంట్లు భారత్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీలు టైఅప్లు చేస్తున్నాయండి. టైఅప్లు చేసినంత మాత్రాన, సాఫ్ట్వేర్ రెడీ అయినంత మాత్రాన మీరు నేను వాడకపోతే ఏ కంపెనీ కూడా బాగుపడదు. సో అడాప్షన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఎప్పుడు జరుగుతాయో అప్పుడే అభివృద్ధిని మనం చూస్తామండి. అంతవరకు హైప్ మీద పెరిగిపోతాయి, జాగ్రత్త. సో ఇప్పుడు మనకి గ్లోబల్ గా ఏం జరుగుతుంది, గ్లోబల్ మార్కెట్ల న్యూస్ గురించి మాట్లాడదామండి. ఏషియన్ మార్కెట్లు మనకి కాస్త ఫ్లాట్ గా ఉన్నాయండి. చైనా మార్కెట్ లో నెక్స్ట్ మనకి కంటిన్యూస్ గా 10-15 రోజుల పాటు హాలిడేస్ చూస్తున్నాం. ఈ టైంలో ఇన్వెస్టర్లు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నది, వెడ్నెస్డే మనకి యుఎస్ లో డేటా మళ్ళీ రాబోతుందండి. ఫర్దర్ గా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ తలక ట్రజెక్టరీ ఎలా ఉంటుందో చెప్పబోతున్నారు. మెయిన్ గా యుఎస్ లో బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయండి. ఈ బాండ్ ఈల్డ్స్ తగ్గడం స్టాక్ మార్కెట్ కి పాజిటివ్ విషయం. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఆయిల్ ప్రైసెస్ మనకి కాస్త ఎలివేటెడ్ గా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇరాన్ వాళ్ళు ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారండి, మేము నెగోషియేషన్స్ కి రెడీ. ఎప్పుడండి, ఎప్పుడైతే అమెరికా మా మీద శాంక్షన్స్ ఎత్తివేస్తుందో అప్పుడు మేము కూడా ఏది చెప్పినా చేస్తామనేలాగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ కాస్త ఫ్లక్చువేట్ అవుతాయండి కంపల్సరీగా. ఇక జపాన్ లో కూడా పాలసీ వాచ్ అయితే మనకి స్టిల్ ఇంకా న్యూస్ లో ఉంటుందండి. జపాన్ దగ్గర నుంచి వచ్చే ప్రతి స్టేట్మెంట్ మనకి ఖచ్చితంగా ఫర్దర్ గా మార్కెట్ ని ఎఫెక్ట్ చేస్తుందండి. చూడండి, ఇంతవరకు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వరకు ఏ గురించి మాట్లాడుకున్నాం, బట్ 2 నెలల క్రితం ఏమైందండి, జపాన్ ఏమైపోతుందో, చైనా రష్యా ట్రేడ్ డీల్స్ ఏమైపోతాయో, అమెరికా ఏం చేస్తుందో, యుద్ధాలు ఏమైపోతాయో అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయండి. సో మీరు గమనిస్తే మార్కెట్ లో నెరేటివ్స్ ఖచ్చితంగా విత్ ఇన్ సెకండ్స్ లో మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు
జియో పాలిటిక్స్ కొంచెం వెనకంజ వేసేయండి ఏ వల్ల, కానీ గుర్తుపెట్టుకోండి ఆయిల్ కానీ బంగారం కానీ వెండి కానీ ఏ క్షణానైనా మనకి ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతాయి. ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన మార్కెట్ కి అసలైన బలం అండి మన రూపాయి. అది వీక్ అవుతోంది, మళ్ళీ రూపాయి కాస్త వీక్ అవుతూ ఓపెన్ అయింది. కారణం మనం చేస్తున్న బంగారం వెండి తలక ఇంపోర్ట్స్ ఎక్కువ అవడం, మన తలక ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది. మళ్ళీ ఇది మన మార్కెట్ కి నెగిటివ్ అండి. సో మన ఆర్బీఐ ఎంత ప్రయత్నం చేస్తున్నా మనకి మార్కెట్ లో ఈ ఇంపోర్ట్స్ కనుక తగ్గకపోతే బంగారం వెండి విషయంలో రూపాయి స్టిల్ వీక్ గానే ఉంటుంది. ఈ రూపాయి వీక్నెస్ మనకి ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఈ రూపాయితో పాటు ఇప్పుడు ఆయిల్ కూడా పెరిగింది అనుకోండి, మన మార్కెట్ లో మనకి తెలియకుండానే రావాల్సిన బుల్ రన్ లో స్లో డౌన్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదండి. మార్కెట్ లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా ఫాలోఅప్ చేయాల్సింది ఒకటి, యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కాస్త స్లో డౌన్ అవడం కానీ, లేదు అక్కడ కనిపిస్తున్న డాలర్ వీక్నెస్ కానీ, ఈ రెండు కూడా మనకి ఫర్దర్ గా రేట్ కట్స్ అనేవి వస్తాయనేలాగా సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మన మార్కెట్ లో కూడా ఖచ్చితంగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు మన తలకు ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ కాస్త తగ్గిన, బంగారం వెండి విషయంలో కాస్త రిలాక్సేషన్ వచ్చిన, మన రూపాయి కొంత స్ట్రాంగ్ అయిన ఆర్బీఐ వల్ల మన మార్కెట్లు పుంజుకోవడానికి చాలా చాలా ఛాన్స్ ఉంది. సో ఇక మనం మన మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే మనకి నిన్న జరిగిన ఈ బుల్లిష్ క్యాండిల్ కి ఖచ్చితంగా ఫాలోఅప్ అనేది ఇవాళ మనం చూసాము అని చెప్పుకోవచ్చండి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా రెండు విషయాలు గమనించాలి. ఒకవేళ మార్కెట్లు ఇక్కడి నుంచి పైకి పెరగాలి అన్నా, లేదు రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలన్నా, మూడు విషయాలు మీకు క్లియర్ గా అర్థం అవ్వాలండి. ఒకటి 25,750. ఓకేనా అండి, నేను లెవెల్స్ మారుస్తున్నానండి. ఇవాళ నుంచి అనాలిసిస్ లో మార్పు రాబోతుంది, ఒకసారి చూడండి. ఈ 27,750 మీదన మార్కెట్లు ఉంటేనే మనకి ఫర్దర్ గా మార్కెట్ లో అప్ సైడ్ మూమెంటం రావడానికి అవకాశాల కోసం మనం చూడడానికి ఛాన్స్ ఉంటుందండి. లేదు అంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవ్వచ్చు, ప్రాఫిట్ బుకింగ్స్ జరగచ్చు, గ్లోబల్ గా ఏం జరిగినా మన మార్కెట్ లో ఎఫెక్ట్స్ అయితే మనం చూస్తాం. సో రేపటికి మట్టుకు కావాలన్నా, ఓవరాల్ గా నిఫ్టీలో సినారియో కావాలన్నా మనకి డూ ఆర్ డై సినారియో ఈ పర్టికులర్ లెవెల్ అండి. ఏది 25,750. నెక్స్ట్ మనం జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ వీళ్ళకి 1897 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ దగ్గర నుంచి రావడం జరిగింది. అయితే మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి చాలా చాలా మంచి ఆర్డర్లు అయితే వస్తున్నాయండి. బట్ స్టాక్ ప్రైస్ లో మొమెంటం అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలి. అందువల్ల కమింగ్ డేస్ లో మార్కెట్లు కనుక సపోర్ట్ చేస్తే దీంట్లో రివర్సల్స్ వస్తాయనేలాగా కొన్ని సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. బట్ మనం ఫస్ట్ జాగ్రత్తగా గమనించాలండి దీని గురించి. నెక్స్ట్ మనం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కాస్త బాగా పెరుగుతుండటం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే వీళ్ళకి 2,163 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ల తాలూకా ఎల్ఓఈ రావడం జరిగిందండి. చెన్నైలో వీళ్ళు 4 లేన్ రోడ్ ని అయితే కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ ని షార్ట్ టర్మ్ లో క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం గ్రో స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. జఫ్రీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ ఆల్మోస్ట్ 195 రూపాయలు టార్గెట్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం 30 రూపాయల టార్గెటే ఉందా అని మీరు అడగచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి మార్కెట్ లో ఏవైతే ఆర్బీఐ దగ్గర నుంచి ఈ లిక్విడిటీ టైట్నెస్ వస్తుందో దీని వల్ల వీళ్ళ తలక మార్కెట్ లో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేలాగా వీళ్ళు కామెంట్ చేయడం మనం గమనించాల్సిన పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 1,150 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారండి. అంటే ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి 25% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూ సిఏజిఆర్ FY28 వరకు 18% సిఏజిఆర్ తో పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వస్తున్న ఆర్డర్లు రెవెన్యూ గ్రోత్ కి కారణం అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం రీసెంట్ గా లిస్ట్ అయిన ఫ్రాక్టల్ అనలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. పిఎల్ క్యాపిటల్ వాళ్ళు దీని మీద ఇనిషియేట్ చేస్తున్నారండి. వాళ్ళ తలక కవరేజ్ బై రేటింగ్ ఇస్తూ 1,260 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి 40 to 50% పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. రీసెంట్ గా లిస్ట్ అయిన ఒక కంపెనీ గురించి ఇంత పెద్ద బుల్ స్టేట్మెంట్ రావడం మార్కెట్ లో నిజంగా కొంత వాలటైలిటీని క్రియేట్ చేయొచ్చు. అయితే వీళ్ళు ఈ విధంగా పాజిటివ్ గా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే క్లయింట్ తలక ఎక్స్పాన్షన్స్ గానీ, లేదు అంటే కొత్త క్లయింట్ల మీద డిపెండెన్సీ లేకపోవడం గానీ వీళ్ళు కారణంగా చెప్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎంత కన్ఫ్యూజన్ గా ఉందంటే కొత్త క్లయింట్స్ మీద డిపెండెన్సీ అవసరం లేదు అంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ మీద మాక్సిమం రెవెన్యూస్ వస్తున్నదంటే అది నెగిటివ్ గా మనం తీసుకోవాలి కదా. అండ్ వీళ్ళు చేస్తున్న మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏఐ అలాగే అదర్ ఫాస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్స్ లో వీళ్ళ ప్రెసెన్స్ ఉంది అని చెప్తున్నారు.
ఇది మనకి కొంత పాజిటివ్ విషయమే అయినా పెద్ద పెద్ద జైంట్స్ తో వీళ్ళు ఎలా పోటీ పడగలుగుతారు అనేది మనకి ఇంపార్టెంట్ విషయం. అయితే ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే గడిచిన డెకేడ్ గా ఈ కంపెనీ చూపిస్తున్న గ్రోత్ ని మాత్రం మనం కాస్త పాజిటివ్ గా తీసుకోవచ్చండి. 27% CAGR తో డాలర్ టైమ్స్ లో ఈ స్టాక్ అయితే గ్రో అవుతుంది. వాళ్ళ రెవెన్యూస్ విషయంలో ఇది క్లయింట్స్ తాలూకా రిటెన్షన్ విషయంలో కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. 98% ఆఫ్ ద క్లయింట్స్ వీళ్ళకి రిటెన్షన్ అవుతున్నారంటే బయటికి వెళ్ళట్లేదు. ఇది ఈ కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే ఇప్పుడు ఈ కంపెనీ గురించి మీకు ఏం తెలుసు? ఈ కంపెనీ ఫ్యూచర్ లో హిట్ అవుతుందంటారా? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి స్టాక్స్ లో మొమెంటం గమనిస్తున్నాం. ఇదే కాదండి, ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా మనకి మొమెంటం కనిపిస్తుంది. అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ కి 5,000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా 5 నెక్స్ట్ జనరేషన్ సర్వే వెజల్స్ అయితే వీళ్ళు ఇండియన్ నేవీ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ మనం మొమెంటం చూస్తున్నాం. అయితే ఈ డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడాల్సి వస్తే రీసెంట్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అవ్వచ్చు, BEL అవ్వచ్చు, భారత్ ఫోర్జ్ అవ్వచ్చు, వీటిల్లో కొంత ట్రాక్షన్ అనేది మనం చూస్తున్నామండి. కానీ ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే మార్కెట్ లో అనలిస్టులు చాలా స్ప్లిట్ గా ఉన్నారండి. ఈ విషయంలో కొంతమంది పర్వాలేదు అంటుంటే కొంతమంది భయపడుతున్నారండి. సో అందువల్ల ఇలాంటి సినారియోస్ లో మనం ఒక రిటైల్ ఇన్వెస్టర్ గా ఏం చేయాలంటే స్టాప్ లాసెస్ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం హిందుస్థాన్ కాపర్, నేషనల్ అల్యూమినియం, NMDC ఇలాంటి కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలండి. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లో ఫ్లక్చుయేషన్స్ కారణంగా ఈ స్టాక్స్ లో కూడా మనం ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చూస్తున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ పర్టికులర్ సెగ్మెంట్ అంతా కూడా 2026లో మిమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టడానికి రెడీ అవుతుందండి. ఓవరాల్ గా మనకి పాజిటివ్ విషయాలు కనిపిస్తున్నా షార్ట్ టైమ్ లో ఇబ్బందులు అయితే మనం ఎదుర్కొంటాం. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరైతే తెలియకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో గోల్డ్ అయినా సిల్వర్ అయినా మీరు కాస్త ఇబ్బందులు పడడానికి రెడీ అవ్వండి. ఇక్కడ పెట్టిన డబ్బులు పోతాయని, గోల్డ్ పడిపోతుందని, సిల్వర్ పెరిగిపోతుందనో ఇలాంటి ప్రిడిక్షన్స్ నేను చెప్పట్లేదండి. సింపుల్, గోల్డ్ సిల్వర్ నెక్స్ట్ ఏం జరుగుతాయి? కొంత కన్సోలిడేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత పెరగడానికి మాక్సిమం అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కన్సోలిడేషన్ లో ఒక రోజు మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకెళ్తే మరో రోజు పాతాళంలోకి పడేయడానికి రెడీగా అవుతున్నాయండి. తస్మాత్ జాగ్రత్త.